బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. ఏపీలో మంత్రులు కూటమి ఎమ్మెల్యేలకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ టెన్షన్ పట్టుకుంది. మరి అందులో పాస్ అవుతామా లేక ఫెయిల్ అవుతామా అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. సెల్ఫ్ అసెస్మెంట్ ఏదోలా పూర్తి చేసినా గ్రౌండ్ రియాలిటీలో ఏం తేలుతుందో అన్న భయం వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇంతకీ సీఎం చంద్రబాబు వారికి ఇచ్చిన టాస్క్ ఏంటి? కార్పొరేట్ కల్చర్. ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగులకు కేఆర్ఏ ఉంటుంది. కీ రోల్ అసెస్మెంట్. ప్రతి ఏడాది జీతాల పెంపునకు ముందు ఈ ప్రక్రియ ఉంటుంది. ఏడాదిలో ఉద్యోగులు చేసిందేంటి, కంపెనీ నిర్దేశించిన పర్ఫార్మెన్స్ ని రీచ్ అయ్యారా లేదా, వాళ్లకు ఓ సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ కి తగ్గట్టు ఫీడ్బ్యాక్ కూడా ఉంటే సదరు ఎంప్లాయీకి గుడ్ న్యూస్ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకంటారా? ఏపీలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, మంత్రులకి కేఆర్ఏ లాంటి టాస్క్ అప్లై చేయబోతున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు, ఎమ్మెల్యేలు చేసేదేంటి, సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్ ఎవరికి వాళ్ళు ఇవ్వాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. అలాగే నేతల పనితీరు, ప్రభుత్వ పథకాలు, పాలసీలు ప్రజలకు ఎంత మేర ఉపయోగంగా ఉంటాయనే దానిపై కూడా ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12తో 6 నెలలు పూర్తి కానుంది. మరి కూటమి పాలనపై ప్రజలు హ్యాపీగా ఉన్నారా? పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? పథకాలపైన ఎలాంటి చర్చ జరుగుతోంది? ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు ఎలా ఉంది? వీటిపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, మంత్రులకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పెట్టారు. అంటే ఈ 6 నెలల కాలంలో ఎవరేం చేశారు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఇలా మంత్రులు సెల్ఫ్ అసెస్మెంట్ ఇవ్వాలన్నది చంద్రబాబు ఆదేశం. అంశాల వారీగా వర్క్ షీట్ ను కూడా డిసెంబర్ 12లోగా సమర్పించాలని డెడ్ లైన్ కూడా విధించారు. అంతేకాదు, ముఖ్యమంత్రిగా తన 6 నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానన్నారు చంద్రబాబు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే వర్క్ షీటే కాకుండా ప్రజాభిప్రాయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. ఇందుకోసం కొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేశారు. ఐవీఆర్ఎస్ సిస్టంతో నేరుగా లబ్ధిదారులకు ఫోన్ కాల్స్ చేసి పథకాల అమలు, సేవల్లో నాణ్యత లాంటి అంశాలపై ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. వాటిపై ప్రజలిచ్చే రేటింగ్ ఆధారంగా ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేయనుంది. ప్రధానంగా పింఛన్లు ఇంటి దగ్గరే అందుతున్నాయా లేదా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఇబ్బందులున్నాయా, ఈ ప్రశ్నలతో లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఏపీలో అమలు చేస్తున్న పథకాలతో పాటుగా కూటమి ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం, నూతన మద్యం విధానం సహా ఇతర విధానాలపైన ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఒకవేళ ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైతే కారణాలపై విశ్లేషించి ఆయా సేవల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు. మ్యాటర్ ఏదైనా ప్రజలు చెప్పిందే ఫైనల్ కావాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఫీవర్ పట్టుకుంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.